తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని చారిత్రక నేపథ్యం కలిగిన శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి భారీ విరాళం అందింది. సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతున్న బీజేపీ రాష్ట్ర నాయకులు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన వ్యవస్థాపక అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు ఆలయ పునరుద్ధరణ కోసం తన వంతుగా 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. గోదావరి తీరంలో వెలిసిన ఈ పురాతన ఆలయంలో జరిగిన ధ్వజస్తంభ పునర్ప్రతిష్టాపన మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అథ్లెట్ సిటీకి వినాయకుడు గుడికి 7 లక్షలు 3 లక్షలు చొప్పున ఇవ్వడం జరిగింది. 10 లక్షలు ఇచ్చాను. సరే ఈ గుడికి కూడా మీరు ఏదైనా చేయండి అని చెప్పి ఆదిరెడ్డి వాసు గారు చెప్తే ఒక 5 లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది. ఇప్పటిదాకా రాజమండ్రి, జగ్గంపేట, అలాగే రాజానగరం, పోలవరం నియోజకవర్గాలకి నా సేవలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాకా ఒకళ్ళ మతాన్ని ఇంకొకటి విమర్శించడం కానీ, దాడులు చేయడం కానీ ఇది భారతీయ సంస్కృతి కాదు. ఇది చట్టబద్ధంగా కూడా నేరం అవుతుంది. అందువల్ల అందరూ ఇది గ్రహించాలి. ఇక మీదట ఈ మత మార్పిళ్లు ఆపాలి, అలాగే చట్టబద్ధంగా ప్రవర్తించాలి. ఎవరో కూడా ఇంకో మతాన్ని బాధించకూడదు, హింసించకూడదు. ఎవరి ధర్మానుసారం వాళ్ళు బ్రతకాలి తప్ప ఇలాగా మానసికమైన దాడులు చేయడం అనేది తప్పది.